శరీరానికి కావాల్సిన అన్నీ కొనుక్కుంటున్నాం, శరీరానికి కావాల్సిన అన్నీ సంపాదించుకుంటున్నాం, కానీ ఆత్మను పట్టించుకుంటున్నామా? ఒక ఇంట్లో ఒక నల్ల కుక్క తెల్ల కుక్క వద్దటండి. ఆ ఇంటి యజమానురాలకి ఎందుకో నల్ల కుక్క అంటే ఇష్టం అంట, తెల్ల కుక్క అంటే ఇష్టం లేదంట. రోజు నల్ల కుక్కకి మురుసులు, మాంసము ఏంటండి మంచి మంచి భోజనం పెడుతుంది. ఈ తెల్ల కుక్కకి మిగిలిపోయిన గంజి ఉంటే కాస్త పోస్తుందట. కొన్ని రోజులు అయ్యేటప్పటికి తెల్ల కుక్క ఎలా ఉంటుంది? సన్నగా అయిపోయింది బక్కగా. నల్ల కుక్క ఎలా ఉంటుంది? బాగా బలిసిపోయి గుండెలాగా అయింది. రెండు కలుసుకోవటం మొదలుపెట్టాయంట. ఏది గెలుస్తుంది? ఏదండి? నల్లదే గెలుస్తుంది. మనకి నల్ల కుక్క శరీరం, తెల్ల కుక్క ఆత్మ. నల్ల కుక్కకు తిండి పెడుతున్నావా, తెల్ల కుక్కకు తిండి పెడుతున్నావా? తెల్ల కుక్కకు మాంసం, తెల్ల కుక్క కోడిగుడ్లు, తెల్ల కుక్కకు పాలు, కాఫీలు, టీలు, కూల్ డ్రింకులు, షాంపూలు అన్నీ నల్ల కుక్క, నల్ల కుక్కకి అన్నీ పెట్టేస్తున్నారు. నల్ల కుక్కకి. తెల్ల కుక్కకి ఏం పెడతారు? ఆదివారం నాడు వెళ్తే పాస్టర్ గారు కొత్త గంజి పోస్తారు. హల్లెలూయా, యేసయ్యా. ప్రార్థన చేసుకోరు, ఇంట్లో బైబిల్ చదువుకోరు. ఆదివారం చర్చికి వెళ్తే అమ్మయ్య బతికా, ఆ ఒక్కరోజు భక్తి వస్తుంది. ఆదివారం మాత్రం మళ్ళీ సోమవారం నుంచి మామూలే. ఎందుకంటే నలకొక పనిలో మిగిలిపోయావు. కాబట్టి మీరు ఆత్మలో బలంగా ఉండాలంటే మీ ఆత్మకు మేలు కలిగే వాటిని చేయాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మ బలపడతాడు. ప్రభువును స్తుతిస్తున్నప్పుడు ఆత్మ గొంతులేస్తాడు. ప్రభువు నామంలో వాని వాక్యాన్ని పఠిస్తున్నప్పుడు మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుడిచ్చే ప్రతి మాట వలన జీవించుడని ప్రభు చెప్పాడు.